బ్లౌజ్ విప్పేసిరండి. సుజాత, ఎప్పుడన్నా సర్ప్రైజ్ చేద్దామంటే ఒక్కసారి కూడా ఛాన్సే ఇవ్వవే. ఇన్నేళ్ల మన కాపురంలో మీ పోలీస్ బుద్ధులు నాకు తెలియవండి. తమరింకా రెడీ కాలేదా? తొందరగా రెడీ కండి. ఏంటి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏదైనా వచ్చిందా? అంత తొందర పెడుతున్నారు. మనల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకా ఊళ్ళేం మిగలేదు. మంచి హోటల్కి వెళ్ళి భోంచేసి షాపింగ్కి వెళ్ళి ఇంటికి సామాన్లు ఏమేమి కావాలి అన్ని కొనుక్కోదాం. తొందరగా రెడీ కండి. కమాన్ కమాన్. 2 ఐస్ క్రీమ్ శాంక్షన్. ఓకే, తొందరగా రెడీ కండి. కమాన్. ఏంటి ఇవన్నీ జరిగే పనిలేనా? హలో, ఎప్పుడు జరిగినా జరగకపోయినా ఇవాళ మాత్రం వెళుతున్నాం, వెళ్ళి తీరుతున్నాం. చలో చలో చలో, 5 minutes లో రెడీ అయ్యి మీరు ఇక్కడ ఉండాలి. కమాన్, హరియాప్ హరియాప్. హలో, ఎస్ సార్, ఆఫీస్ కదా సార్, బయలుదేరు. 5 minutes లో ఉంటాను సార్. షూర్. సారీ డియర్, అర్జెంట్ గా మా కమిషనర్ గారు రమ్మన్నారు. నాది కూడా సేమ్ డైలాగ్. సారీ. అందరూ డ్యూటీ అయిపోగానే తమ ఉద్యోగాన్ని మర్చిపోతారు. మీరు ఉద్యోగం తప్ప అన్నిటినీ అందరినీ మర్చిపోతారు. మీ డ్యూటీ మైండ్ నాకు తెలిసిందేగా. వెళ్ళండి, ఈ పూటకు నేను మేనేజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్ మిస్టర్ అశోక్, వీళ్ళందరూ జర్నలిస్టులు. ఈ మధ్య ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కుమార్ చనిపోయాడు. దాన్ని మన వాళ్ళు యాక్సిడెంట్ గా రికార్డ్ చేశారు. వీళ్ళేమో మర్డర్ అంటున్నారు. అందుకు ఆధారం? సిటీలోని చాలా మంది గొప్ప వాళ్ళ చీకటి భాగవతాలను వెలికి తీశారు. అందుకే అతని పబ్లిక్ లో మర్డర్ చేశారు. చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? మీ పోలీసుల మీద నమ్మకం లేక. మరి మీరే నమ్మకంతో వచ్చారు. నమ్మకంతో కాదు, నిజం బయట పెట్టిద్దామని. మా జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మీ పోలీసులు లంచం తీసుకుని తెలివిగా కేసు తారుమారు చేసి ఫైల్ క్లోజ్ చేశారు. మా కుమార్ హత్య వెనక ఎవరి హస్తం ఉందో నిజమేమిటో ప్రజలకు తెలియజేయమని మీ డిపార్ట్మెంట్ వారిని చొక్కా పుచ్చుకొని. హోల్డ్ యువర్ టంగ్. పోలీసు డిపార్ట్మెంట్ ను కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో ఒకళ్ళు లంచం తీసుకుంటే మొత్తం డిపార్ట్మెంట్ లంచగొండలు అనడం, ఎక్కడో లాకప్ డెత్ జరిగితే అందరినీ నరూప రాక్షసులుగా చిత్రీకరించడం తప్పు. మా డిపార్ట్మెంట్ లోనూ నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు. 1998లో ఆంధ్రప్రదేశ్ లో 840 మంది, మొత్తం భారతదేశంలో 5860 మంది పోలీసులు ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో ప్రాణాలు అర్పించారు. అంతెందుకు, మొన్న రాజమండ్రిలో అల్వమా తీవ్రవాద సంస్థకు చెందిన 7 తీవ్రవాదుల్ని మా పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. ఈ సంగతి మీకు తెలీదు? కూల్ డౌన్ అశోక్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘానికి దేశానికి ప్రాణాలు బలిచ్చేది ఒక్క పోలీసే. సార్, ఐ విల్ రీఓపెన్ దట్ ఫైల్. ఓకే, మిస్టర్ దామోదరం సార్. జర్నలిస్ట్ కుమార్ ఫైల్ తీయండి. అది ఆల్రెడీ క్లోజ్డ్ ఫైల్ కదా సార్. డూ వాట్ ఐ సే. తే అది యాక్సిడెంట్ కేసు కదా సార్. హౌ కెన్ యూ సే దట్? అతని భార్య స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చింది. చూడండి, ఇంతకన్నా ఏం కావాలి సార్. నా ఎంక్వైరీలో కూడా అదే నిర్ధారణ అయింది. ఓ ఐ సీ. మీకు కుమార్ వైఫ్ అడ్రస్ తెలుసుగా? తెలుసు సార్. నాతో రండి. ఎప్పుడు కలర్ఫుల్ డ్రెస్ లో వచ్చేవారు, ఈ రోజు ఏంటి కాకి డ్రెస్ లో? ఇద్దరికి బాగా పరిచయం ఉన్నట్టుందే. కుమార్ భార్య మీరేనా? అవునండి. మీ భర్త ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్ లో సార్. అడిగింది నిన్ను కాదు, ఆవిడ్ని. యాక్సిడెంట్ లోనండి. ఎక్కడ జరిగింది? ఉదయం దుర్గమ్మ గుడికి వెళ్ళి వస్తుంటే మధ్యలో జరిగింది. అప్పుడు మీరెక్కడున్నారు? నేను పక్కనే ఉన్నాను. రోడ్డు డివైడర్ గుద్దుకొని కింద పడిపోయారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాను. కానీ కానీ ఆయన అప్పటికే చనిపోయారు. అంత నా దురదృష్టం. ప్లీజ్ కంట్రోల్ యువర్. కుమార్ది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని ఆయన తోటి జర్నలిస్టులు కొందరు భావిస్తున్నారు. మళ్ళీ ఎంక్వైరీ మొదలుపెట్టు. ఏదైనా అవసరం ఉంటే కలుస్తాం. మిస్టర్ దామోదరం, సార్. మీకేమైనా మాట్లాడే పని? ఏం లేదు సార్. ఫాలో మీ. నమస్కారం స్వామి. ఓం తత్సత్. నా పేరు లక్ష్మి. కోట్లాస్తుంది.
కానీ మనశ్శాంతి లేదు స్వామి. ఆస్తిలోనే అంతా ఉందనుకుంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కోటీశ్వరులు, విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు. మనశ్శాంతి లేక అన్ని వదులుకొని ఈ ఆశ్రమంలో జాయిన్ అయ్యారు. ఆస్తులన్నీ ఈ ఆశ్రమానికే దానం చేశారు. నేను దానం చేస్తాను, నన్ను కూడా అనుగ్రహించండి స్వామి. అలాగే ఈ రోజు నుంచి నీ నివాసం ఇక్కడే. నీ ఆస్తి ఆశ్రమం, ఆశ్రమే నీ ఆస్తి. ఓం తస్సత్. వెళ్ళి పూజ చేసుకో, మనశ్శాంతి లభిస్తుంది. అలాగే స్వామి. స్వామి, స్వామి కొంప మునిగింది స్వామి. ఎవరు కొంప? మన ఇద్దరు కొంప స్వామి. ఏం జరిగింది? కొత్తగా వచ్చిన సీఐ మా ఆయన కేసు మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఇప్పుడే నన్ను కలిసి వెళ్ళాడు. వాడేమన్నాడు, నువ్వేం చెప్పు. చాలా ప్రశ్నలు వేశాడు, కానీ మీరు చెప్పమన్నట్టే చెప్పాను స్వామి. వదిలే, అంతా ఓం తస్సస్సే చూసుకుంటాడు. ఆ సీఐని చూసి చాలా కంగారు పడి ఉంటావు. పద, ఉపదేశం చేస్తాను. డాక్టర్, వాట్ ఇస్ దిస్? డెడ్ బాడీ డాక్టర్. అర్జెంట్ గా పోస్ట్ మార్టం చేయాలి. ఎందుకు చేయాలి? అసలు ఎవరు నువ్వు? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎందుకు చేయాలో నీకు అనవసరం. అర్జెంట్. ఇప్పుడు కుదరదు, నా డ్యూటీ అయిపోయింది. వేరే డాక్టర్ వస్తాడు, అతనితో చేయించుకోండి. ఇది ఇంపార్టెంట్ కేసు డాక్టర్. లేట్ అయితే శవం కూడా దొరకదు. ఇతని చావు మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మీ డ్యూటీ మీరు చేయండి ప్లీజ్. నా డ్యూటీ అయిపోయిందంటే వినమేంటి? ఏం బెదిరిస్తున్నావా? చేయకపోతే ఏం చేస్తావు? నీ బాడీ పోస్ట్ మార్టం పంపిస్తా. సిస్టర్, పోస్ట్ మార్టం రెడీ చేయండి. ఇతను కన్ఫర్మ్డ్ గా హత్య చేయబడ్డాడు సార్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ దామోదర్. పర్లేదు తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. రెమీ మార్టిన్, ఫారిన్ బ్రాండ్. డ్యూటీ అవర్స్ కాదుగా, తీసుకోండి. సార్ మీరు ఇక్కడికి మిస్టర్ దామోదర్, కుమార్ బాడీని ఎందుకు పోస్ట్ మార్టం చేయించలేదు? అవసరం రాలేదు సార్. నీ అవసరం తీరింది కనుక ఆ అవసరం రాలేదు. Am I right? సార్ మీరేదో డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నారు. అంత అబద్ధం. మర్డర్ జరిగిన తర్వాత నువ్వు 2 రోజులు లీవ్ పెట్టి మీ ఆవిడతో కలిసి మెడ్రాస్ సైట్ సీయింగ్ కి వెళ్ళడం అబద్ధమా? లేక 50,000 రూపాయలు పెట్టి నగలు కొనడం అబద్ధమా? సార్ నాలాంటి నిజాయితీ గల ఇన్స్పెక్టర్ని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వెల్ మిస్టర్ దామోదరం, ఈ ఇల్లు నీదే కదూ? నా వైఫ్ పేరు మీద ఉందండి. బయట ఉన్న మారుతి కార్? అది నా వైఫ్దే సార్. కలర్ టీవీ, VCR, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ నా వైఫ్ తరఫు వచ్చినాయి సార్. ఆహా. మరి గుడి దగ్గర చెప్పులు స్టాండ్ మెయింటైన్ చేసే మీ మామ ఇన్ని లక్షలు సంపాదించాడంటే నమ్మమంటావా దామోదరం? నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం. మీరు నాకన్నా పై అధికారి కావచ్చు, కానీ నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అన్న విషయం మర్చిపోతున్నారు. ఛీ! ఆ మాట అంటానికి సిగ్గు లేదురా నీకు?
లంచం కోసం లా అండ్ ఆర్డర్ ని క్రిమినల్స్ పక్కలో పడుకోబెట్టి ఈడియట్ రాను. డబ్బే ప్రధానం అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి, అవి చూసుకో. అంతేగాని పోలీస్ వ్యవస్థను మాత్రం కలుషితం చేయకు. కమాన్ ఫాలో మీ. ఎక్కడికి సార్? కుమార్ వైఫ్ ను అరెస్ట్ చేయడానికి. మిస్టర్ శ్రీనివాస్, దిస్ ఇస్ అశోక్. పోలీసులతో కుమార్ ఇంటికి వచ్చాయి. ఓవర్. మిస్టర్ శ్రీనివాస్, కాల్ అంబులెన్స్. రిలాక్స్. అమ్మయ్య, మీరు రాకపోతే వాడు నన్ను చంపేసిండేవాడు. క్షమించండి స్వామీజీ. చెప్పు. నా పేరు రాజశేఖరం, రాజ్ ఎంటర్ప్రైజ్ చైర్మన్ని. నా భార్య పేరు లక్ష్మి, ఆవిడ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఈ మధ్యనే వీరభోగ వసంతరాయలని స్వామి వెలిచాడు. వెయిట్. స్వామి ఏం పేరు చెప్పారు? వీరభోగ వసంతరాయలు స్వామి. వీరభోగ వసంతరాయలు. ప్లీజ్. నా భార్య వాడి ట్రాప్ లో పడింది. ఆస్తి అంతా ఆశ్రమానికి రాసిచ్చేసింది. రాత్రి పగలు అక్కడే ఉంటుంది. మీరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి సార్. సి మిస్టర్ రాజశేఖర్, ఈ విషయాన్ని ఇంతకాలం మా డిపార్ట్మెంట్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? నమ్మకం లేక సార్. మీ గురించి విన్నాను. రిపోర్ట్ ఇవ్వగానే యాక్షన్లోకి దిగి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే వచ్చాను. గుడ్. కంప్లైంట్ ఇవ్వండి. ఐ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ మ్యాటర్ ఇమీడియట్లీ. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వస్తాను. సార్, ఇంకా స్వామీజీకి బ్యాడ్ టైం బిగినట్టేనా సార్? సార్, ఓ పోలీస్ ఆఫీసర్ పబ్లిక్ ఎంత గొప్పగా పక్కడం ఇప్పుడే చూస్తున్నాను. మీరే నాకు ఇన్స్పిరేషన్. మీ అడుగు జాడలు అందిస్తాను సార్. నా అడుగు జాడల్లో నడవటం కాదు, ఇంకొకరు నీ అడుగు జాడల్లో నడిచేలా నువ్వు నడుచుకోవాలి. స్వామీజీ ఆశ్రమానికి వెళ్దాం పద. స్వామీజీ ఎక్కడ? లోపల పూజలో ఉన్నారు. మంచి సమయానికి వచ్చారు, ఆరతి తీసుకోండి. శ్రీనివాస్, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు కాకి బట్టలు వేసుకున్నారు, మేము కాషాయం ధరించాం. ఇద్దరం ప్రజాసేవ కోసమే. మీకు ఉపయోగపడతానంటే నాకు అంతకంటా కావాల్సింది ఏముంది బాబు? మా ఇన్స్పెక్టర్ దామోదరం చనిపోతూ మీ పేరు చెప్పాడు. ఎందుకంటారు? అతను మా భక్తులై ఉంటాడు. బొందుతో కైలాసం వెళ్ళడానికి చివరి దశలో మా పేరు తలంచుకొని ఉంటాడు. అది మరొకలా మీరు అనుకున్నారు. మీరు జనాన్ని మోసం చేస్తున్నారని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. దీనికేమంటారు స్వామి? రామావతారంలో రాముడికి, కృష్ణావతారంలో కృష్ణుడికి, ఈ కలియుగంలో హల్కీ అవతారమైన మాకు ఈ అపనిందలు తప్పలేదనైనా. నీకంత అనుమానంగా ఉంటే ఈ ఆశ్రమంతా చూసుకో. అఫ్ కోర్స్, ఎంత మాట. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. బట్ డ్యూటీ కదా, తప్పలేదు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడమే మానవ సేవ, అదే మాధవ సేవ. ఓం తత్సత్. ఈ కంకణం వేసుకోనైనా. ఓం తత్సత్. కంకణాలు మేము వేస్తాం స్వామి. మీ కంకణాలు ఆకట్టుకోవడానికి, మా కంకణాలు ఆట కట్టించడానికి. మళ్ళీ కలుస్తాను, టైం చూసుకొని.